ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. వారాహి అమ్మ వాగ్దానంగా అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, ఈరోజు రాత్రి 11 గంటలకు ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది నీకు ఇవ్వబోతున్నాను. ఈ వారాహి అమ్మ మాటను నమ్మి నీకు ఈ రాబోయే ఆ బంగారు అవకాశం నువ్వు అందిపుచ్చుకున్నావంటే నీ జీవితంలో గొప్ప స్థాయికి నువ్వు వెళ్తావని అమ్మవారు నీ కోసం ఈ అద్భుతమైనటువంటి ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చిందండి. ఇక నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే నువ్వు వారాహి అమ్మ అందించేటువంటి ఈ సందేశాన్ని విని అమ్మ ఇచ్చేటువంటి ఈ బంగారు బహుమతిని అందుకో బిడ్డ అని చెప్పి వారాహి అమ్మ మన కోసం తెచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నీకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండారమ్మా. తల్లి, నిన్ను నమ్మి ఇప్పుడే ఈ క్షణమే ఈ రాత్రికే ఇది వింటే నీకు అద్భుతం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అదేంటో నీకు అర్థమవుతుంది. మనస్ఫూర్తిగా ఈ అమ్మను తలుచుకొని ఈ వారాహి అమ్మని వాక్కు అనేది వినుబిడ్డ. నీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుందో నీ కళ్ళారా నువ్వే చూద్దు. కానీ అమ్మవారు ఈరోజు తెచ్చిన ఈ సందేశం నువ్వు విన్నావు అంటే ఆ తర్వాత నువ్వు ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. అమ్మ బిడ్డ, ఈరోజు అమ్మ అందిస్తున్న వాగ్దానం, నీకు ఒక బంగారపు అవకాశం అందిస్తానని చెప్పాను కదా. ఇక ఆ అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. వారాహి అమ్మ మాటను నిర్లక్ష్యం చేయకుండా అమ్మ వాక్కును నువ్వు వినగలిగితే నీకు రాబోయేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, ఆ ఛాన్స్ అనేది నువ్వు అందిపుచ్చుకోగలవు. అలక్ష్యం చేస్తే అస్సలు వద్దు బిడ్డ. జాగ్రత్తగా వింటే అన్నీ నీకు అర్థమవుతాయి. ఈరోజు రాత్రి 11 గంటలకి తల్లిపై నమ్మకంతో నీకు ఇచ్చేటువంటి ఈ గోల్డెన్ ఛాన్స్ అని, ఈ శుభవార్త అనేది అందుకో. మనసు పెట్టి విను. అన్నీ కూడా నీ జీవితంలో మారుస్తాను కదా. నీ వారాహి అమ్మ ఏ సందేహం ఇక లేకుండా ఈ యొక్క బంగారపు అవకాశాన్ని అందిపుచ్చుకో. నా మాటలు నువ్వు ఖచ్చితంగా విన్నావంటే గనక అద్భుతమైన ఛాన్స్ అనేది నీకు రాబోతుందని అర్థం. వింటావు కదా తల్లి. ఈ వారాహి అమ్మ మాట నమ్మకం ఉంది కదా. ఇది విని నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకైన పరిష్కారం అనేది ఖచ్చితంగా నీ కంటపడుతుంది. అలాగే నీకు మార్గాలు, నీ జీవితానికి సంబంధించినటువంటి సమాధానాలు అన్నీ కూడా నీకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తాయి. బిడ్డ, జాగ్రత్తగా ఈ వారాహి తల్లి నీ జీవితంలో సంతోషంగా, బ్రహ్మాండంగా, ఆనందంగా ఉండడం కోసమే ఈ వాక్కులన్నీ కూడా అందజేస్తున్నాను. మరెందుకు దిగులు? ఈ అమ్మ మాట నీకు ఏది కూడా అనుమానం లేకుండా విను. ఈ వారాహి అమ్మ ఎప్పుడూ కూడా నీతో ఉంది. నువ్వు లేదు, నా చుట్టూ ఎవ్వరూ లేరు అని భ్రమపడుతున్నావు. అలా ఎప్పుడూ కూడా అనుకోకు. ఈ తల్లి ఎల్లవేళలా నీకు చేదోడు వాదోడుగా ఎప్పుడూ నీతోనే ఉన్నాను కూడా. ఇది నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు తల్లి. ఇదిగో నీకు ఇప్పుడు ఒక బంగారపు అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. దీన్ని వదులుకోకు. ఈరోజు ఎంతో శుభకరమైనటువంటి రోజమ్మా. అందుకే ఈ మాట నువ్వు వినగలుగుతున్నావు. ఖచ్చితంగా నీకైనటువంటి ఒక విషయం అనేది జరిగే తీరుతుంది తల్లి. ఆ ఒక విషయం నీ గురించి నువ్వు ఎదురు చూస్తూ వచ్చిన రోజు వచ్చింది. అర్థం చేసుకో. ఈరోజు నువ్వు నా దర్శనం కోసం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ధ్యానించాల్సిందే. అలా అయినా సరే ఈ వారాహి అమ్మ నీ కళ్ళల్లోకి వచ్చి దర్శించుకోవాలని తాపత్రయపడుతున్నావు కదా. ఈ అమ్మని నీ కళ్ళారా చూడాలి అని నువ్వు దర్శించుకోవాలని అనుకుంటూ ఉన్నావు కదా. ఈ అమ్మ నీ కళ్ళల్లో మెదలాడుతూ ఉంది కదా తల్లి. నా స్పర్శ
నువ్వు గమనిస్తున్నావు. ఈ వారాహ్యమ్మ ఎప్పుడూ కూడా నీకు దగ్గరలోనే ఉన్నాను అన్న విషయం మర్చిపోకు. నీకు స్వప్న దర్శనం కలిగిస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉండు. అలాగే నీ తీరని కోరికలు, సమస్యలు, బాధలు, కష్టాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా అన్నీ నాకు తెలుసమ్మా. నువ్వు పడేటువంటి కష్టం నాతో పంచుకోవాలనేదే కదా నా ఉద్దేశం. అందుకే బిడ్డ నేను ముందుగా చెప్పింది. అది కేవలం నీదైన రోజు, నీ కోసంగా నేను సృష్టింపబడినటువంటి రోజు, నీ కోసం నేను రాసి పెట్టినటువంటి రోజు. అది ఊరకనే చెప్పలేదు. అది స్వయంగా నీకైన రోజే తల్లి. ఇలా నేను చెప్పాలంటే దాని వెనుక ఒక అర్థం ఉంది. అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి. ఈ రోజున నువ్వు 1 కాదు 2 కాదు, మరొక గోల్డెన్ ఛాన్స్ అనేది కూడా నీకు వచ్చేసింది బిడ్డ. గుర్తుపెట్టుకో, అవకాశం అనేది ఎప్పుడైనా కానీ ఒకేసారి వస్తుంది. అస్తమానం అవకాశాలు చేజారిపోతూ ఉంటే గనక మళ్ళీ తిరిగి రాదు. అందుకే వచ్చిన అవకాశం చిన్నదైనా పెద్దదైనా సరిచేసుకోవాలి. చేజార్చుకోకుండా ధైర్యంగా సంతోషంగా అందిపుచ్చుకోవాలి. చెప్పేది విను, మిగతావన్నీ కూడా ఈ తల్లిని నేను చక్కబెడతాను. ఇదిగో ఇప్పుడున్నటువంటి కష్టాలు కేవలం తాత్కాలికమని తెలుసుకో బిడ్డ. ఇంతకు మించిన బంగారు అవకాశం, గోల్డెన్ ఛాన్స్ అనేది నీకు ఇంకొకటి రాదమ్మా. కాబట్టి నమ్మకంతో ఉండు. అంతా నీకు మంచే జరుగుతుంది. చెప్పింది చెప్పినట్లుగా విను. నీకు అంతా కూడా నువ్వు ఆచరించావంటే నీ జీవితం ఆనందమయంగా సుఖమయంగా ఉంటుందమ్మా. ఇలా చూడు తల్లి, ఇప్పుడు నీ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉండాలి అంటే ఈ అమ్మ చెప్పిన మాటలు విని తీరాల్సిందే. ఈ మాటల మార్గంలో నువ్వు నడవాల్సిందే. ఇక నీ జీవితం తనంత తానుగా అదే స్వేచ్ఛగా మారి మంచిగా మారుతుంది. ఈ వారాహ్యమ్మ చెప్పినటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఏది చెప్పినా అది పొల్లిపోకుండా జరుగుతుంది. ఇక నువ్వు ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు అంటావా, నువ్వు పడుతున్నటువంటి కష్టాలు అంటావా, సమస్యలు అంటావా, అసలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఒకవేళ ఎవరితోనైనా చెప్తే ఏమైనా అంటారేమో, నీ బంధువులతో చెప్పుకుంటే నీ విలువ కరిగిపోతుంది, తరిగిపోతుంది, లేదా నీ కుటుంబంతో పంచుకుంటే నీతో పాటు వాళ్ళు బాధపడతారు. అలా అనుకొని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక సతమతమైపోతూ ఉన్నావమ్మా. ఒకవేళ వాళ్ళు ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో, నేను చెప్పింది ఎవరికైనా చెప్పేస్తారేమో అని నలుగురు నానా మాటలు అనుకుంటారేమో. నువ్వు అనుక్షణం కూడా 4 దిశల నుండి కూడా బాధపడుతున్నావు, భయపడిపోతున్నావు, వణికిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు. అసలు ఈ విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీలో నువ్వే తల్లడిల్లిపోతున్నావు కదా బిడ్డ, అల్లాడిపోతున్నావు. అది నాకు అర్థమవుతుంది. నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా సరే సమస్యలన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను. ఈ అమ్మ సర్వాంతర్యామి. నువ్వు ఏమాత్రం కూడా దిగులు పెట్టుకోకు. కష్ట నష్టాలన్నీ కూడా స్వయంగా ఈ తల్లితో పంచుకో. అన్నీ నేను వింటున్నాను, అన్నింటినీ పరిష్కరిస్తాను, పరిష్కారం కూడా చూపిస్తాను. అలా కాకుండా ఇతరులతో నీ కష్టాలనేవి చెప్పుకున్నావా, వాళ్ళు పైకి నటిస్తూ నీతో సానుభూతి చూపిస్తూ వాళ్ళు సంతోషంగా ఉంటారు తల్లి. కాబట్టి నీకు ఇసుమంతా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. తెలుసుకో. సాయం అంటావా, అసలు ఎవ్వరూ చేయలు. నీకు సహాయం ఏ సమస్య వచ్చినా సరే అది కేవలం నువ్వే నీ తల్లితో చెప్పుకోవాలి. అప్పుడే కదా నీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, కేవలం ఈ వారాహ్యమ్మ మాత్రమే నీకు దగ్గరగా ఏది ఆశించకుండా స్వచ్ఛమైన మనసుతో నీకు పరిష్కార మార్గం చూపుతాను. ముందు నన్ను నమ్ము, ఆ తర్వాత నువ్వు పడే బాధ సమస్య నుంచి నేను బయటపడేస్తాను. నమ్మకం పెట్టుకోమ్మా, చాలా నమ్మకం. నీకు ఎవరు ఉన్నా లేకపోయినా ఈ తల్లి ఉంటుంది అని. ఇవి ఒట్టి మాటలు కాదు. ఈ వారాహి వాక్కులు సత్యవాక్కులు. ఈ సందేశం ద్వారా నీకు మాత్రం అందిస్తున్నటువంటి తీయటి వాక్కులు. గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు వినగలిగావు అంటే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని అర్థం. ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే అవి ఏవీ కూడా నీ దగ్గరికి రావు. పట్టించుకోకు. నీ దారిలో నువ్వు వెళ్తూ ఉండు చాలు. మంచో చెడో అన్న విషయం, ఏది మంచో ఏది చెడ్డదో అన్న విషయం కూడా నీకు తెలిసి ఒక ముందుకు వెళ్ళిపోవటమో, ఒకవేళ తెలియని విషయంలో నువ్వు సతమతం అవుతూ ఉంటే గనక నా సలహా తీసుకో. మంచి సమాధానాన్ని, పరిష్కారాన్ని నేను అందిస్తాను. నిన్ను తక్కువ చేసి చూడాలి అనుకున్న వాళ్ళ ఆటలు సాగని. ఎవరైతే నిన్ను ఇంకా లోకువ చేసి చూస్తారో వాళ్ళను నువ్వు పట్టించుకోకు. నీ దారిలో నువ్వు మౌనంగా వెళ్ళు చాలు. బిడ్డా, లక్ష్యం వైపు వెళ్ళిపోమ్మా. ఇక నీకు నేను తోడుంటాను కదా. ఏది ఎవ్వరూ అడ్డురారు. ఇక నీ చెయ్యి పట్టుకొని నడుస్తాను. అలా నీకు భయం వేసినప్పుడల్లా సరే నీ భుజం తట్టి మరీ నీతో నడుస్తానమ్మా. దిగులు చెందకు తల్లి. నువ్వు ఇక్కడ ఎవరినీ కూడా ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ద్రోహం తలపెట్టలేదు కదా. ఎవరికీ కూడా నువ్వు ఏమీ
తలపెట్టలేదు ముప్పు. ఇక సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఏమాత్రం భయపడకు బిడ్డ. ఈ వారాహి అమ్మ ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉన్నాను అంటే నీకు దిగులేందుకు చెప్పు. నీకు గోల్డెన్ ఛాన్స్ అనేది ఈరోజు రాత్రి 11 గంటలకు నేను అందివ్వబోతున్నాను. రాసి పెట్టుకో. ఈ అవకాశాన్ని ఏమాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. ఏమాత్రం కూడా నువ్వు అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు అని తెలుసుకో. ఈ అవకాశం నీకు అనుగుణంగా తీసుకొని జాగ్రత్తగా దారిలో నడు. మిగతాదంతా కూడా ఈ తల్లి నేను చూసుకుంటాను. హాయిగా ధైర్యంగా ఉండు. నీ సమస్యలన్నింటినీ సవ్యంగా నేను చూస్తాను కదా. వెళ్ళనా అమ్మా? సంతోషంగా ఉండు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.